సన్నిధికి చేరవచ్చిన సంఘమంతటి కూడా ప్రభు పేరట శుభవందనాలు తెలియజేస్తున్నాను. యేసు కృప మనందరికీ తోడై ఉండునుగాక. మన దేవుని కృప చేత 2025 డిసెంబర్ మాసం ఇది చివరి ఆరాధన. ప్రభు మనలందరినీ ఈ సంవత్సరం చివరి ఆరాధన వరకు తన మహాకృప చేత నడిపించిన దేవునికి చప్పట్లతో ప్రభుని కనపరచండి. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ సమయంలో కొన్ని మాటలు మనం చదువుకుని దైవవర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హగ్గై పుస్తకం 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనక భయపడకుడి. సంగమంతి కలిపి చదువుదామని. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. చదవబడినటువంటి ఈ దైవ వర్తమానములో ఒక అద్భుతమైన మాట మనం చదువుతున్నాం. హగ్గయిని దేవుడు ప్రేరేపించి దేవుని ప్రజల కొరకు ఒక సందేశాన్ని పంపించారు. ఆ సందేశం పంపవలసిన సమయం ఎందుకు వచ్చిందంటే, అందరూ కూడా సొంత పనుల్లో, వ్యాపారాల్లో, పొలం పనుల్లో, ఉద్యోగాలలో నిమగ్నమైపోయి వారి వారి యొక్క లాభాలను సమకూర్చుకుంటున్న రోజుల్లో దేవుని మందిరాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోతే దేవుడు వారికి కొన్ని సూచనలు వారి కుటుంబం మీదకి పంపించారు. ఏంటి ఆ సూచనలు అంటే, విస్తారంగా విత్తినను కొంచెమే పండుతుంది, కడుపు నిండా తింటున్నను ఆకలి తీరక ఉన్నది, పానీయం చేస్తున్నను దాహం తీరకున్నది, దుప్పటి కప్పుకుంటున్నను చలి ఆగట్లేదు. అన్ని కోణాలలో వారికి నష్టాలు కలుగుతున్నప్పటికీ వారెవ్వరూ గుర్తించకపోతే హగ్గై ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చారు. బైబిల్లో ఆ మాటలు మనం చూస్తే ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి, 2వ వచనం. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇళ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడని చెప్పి కొన్ని సూచనలు, కొన్ని జాగ్రత్తలు, హెచ్చరికలు చెప్పారు ప్రభుల వారు. అనంతరం వాళ్ళందరూ కూడా దేవుని పిలుపును అందుకొని దేవుని మందిరాన్ని కట్టడానికి ఒక రోజు తీర్మానం చేసుకున్నారు. 15వ వచనం. వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి అందు 2వ సంవత్సరమున 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ ఒక రోజు ప్లాన్ చేసుకొని దేవుని మందిరం ప్రారంభించారు. అందులో కొందరు అంటున్నారు, రే ఈ మందిరం కట్టడం అంత ఈజీ అనుకుంటున్నారా? దేవుని మందిరం కట్టడం మన వల్ల అవుతుందా? మన చేతన అవుతుందా? మన మీద కూలి పని చేసుకునే వాళ్ళం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళం, మనమే పెద్దల మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళం, మన చేత ఏమవుతుంది మందిరం కట్టడం అనేసి
కొంతమంది ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వ వచనం 2వ అధ్యాయం దాకా చదువుకున్నాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనక భయపడకూడదు. చాలామంది భయముతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇక మందిర విషయాన్ని పక్కన పెడితే వ్యక్తిగత విషయాల్లో చాలామంది భయముతోనే బ్రతుకుతున్నారు. వివాహం అవుతుందో లేదో అని కొందరి భయం, బాగా చదువుకున్న ఉద్యోగం వస్తారో రాదో అని కొందరి భయం, పొలం గుత్తకు తీసుకుందాం పంటలు వస్తాయి రాదు అని ఒకరి భయం, పిల్లలు ఎదిగారు పెద్దగా అయ్యారు వాళ్ళ బ్రతుకులు ఎలా అవుతాయి అని కొందరి భయం. ఒక మాటలో చెప్పాలంటే మనిషి భయముతోనే ప్రతిదినం బ్రతుకుతూ ఉన్నాడు. రాత్రి పగలు భయంతోనే బ్రతుకుతూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, భయపడకూడి నా ఆత్మ. దేవుని ఆత్మ ఎలాంటిదో తెలుసా? నేను బైబిల్లో చదివాను. శూన్యములోనట ఆత్మ అల్లాడుచున్నప్పుడు సృష్టి కలిగిందట. దేవునికి స్తోత్రం. అద్భుతాలు చేసే ఆత్మ మన మధ్యలో ఉన్నప్పుడు మనం దేనికి భయపడనక్కర్లేదు. చాలామంది మీరు వినే ఉంటారు, జరిగిన వాటికంటే జరగకూడని వాటి విని భయపడిన వాళ్ళు చాలామంది. మీకు కథ తెలుసు కదా, ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ కరణ్యానికి వెళ్ళారట. వెళ్ళిన తర్వాత వారికి ఒక పండ్లు కలిగిన చెట్టు కనపడింది. ఒకడేమో అరే నేను పైకి ఎక్కి పళ్ళు కోస్తాను, నువ్వు కింద ఉండు అని చెప్పాడు. సరే ఒకడు పైకి ఎక్కాడు, పళ్ళు కోస్తున్నాడు. ఆ చెట్టు మీద ఒక పాము ఉండిందంట. చెట్టు ఎక్కిన వాడిని పాము కుట్టేసింది. అది పైన ఉన్నవాడికి ఏమనిపించలేదు, ఏదో పుల్ల గుచ్చుకుందని కాలుతో అలా రుబ్బేసుకున్నాడు. కింద ఉన్నవాడు అది చూసి అయ్యో వీడికి పాము కుట్టింది, వీడు చచ్చిపోతాడేమో అనేసి అలాగే భయంతో ఉన్నాడు. వాడు కిందికి వచ్చిన తర్వాత పళ్ళన్నీ తీసుకున్నాడు, సగం పంచుకున్నారు. పంచుకునేటప్పుడు కింద ఉన్నాడని అన్నాడట, అరే నీకు పాము కుట్టింది ఏం కాలేదు కదరా అన్నాడంట. ఆ మాట చెప్పేసరికి వాడికి భయం పుట్టి వాడు చనిపోవడం జరిగింది. బైబిల్లో కొన్ని అద్భుతమైన సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో భయంతో చచ్చే వాళ్ళే ఎక్కువ మంది. నాకేమవుతుందో భయం, నాకు నిద్ర పట్టలేదనే ఒక భయం, నాకు తిన్నది అరగలేదనే ఒక భయం కదా. ఈ రీతిగా భయపడే వాళ్ళు చాలామంది. కరోనా టైంలో కరోనా వచ్చిన దానికంటే కరోనా వస్తుందేమని భయపడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది. వస్తుందేమోనని భయం చాలామందిని సమాధి చేసింది. నా ప్రియమైన దేవుని సంగమా, మనం భయపడకూడని వాటిని బైబిల్లో కొన్ని రాసి పెట్టాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా పుస్తకం 57వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51:46 వచనం చూడండి. ఏటేట వదంతి పుట్టుచూ వచ్చెను, దేశంలో బలాత్కారము జరుగుచున్నది, ఏలిక మీద ఏలిక లేచుచున్నారు. దేశములో వినపడు వదంతికి భయపడకుడి. వదంతి అంటే పుకారు, లేని వార్తలు. పుకార్లకు మీరు భయపడకుడి. చాలా మందికి కొన్ని పుకార్లు చెప్పేవాళ్ళు ఉంటారు, ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు, కాలక్షేపానికి మాటలు చెప్పి భయభ్రాంతులు చేసేవాళ్ళు ఉంటారు. విన్నది ఒకటైతే చెప్పేది ఒకటి, చూసింది ఒకటైతే చెప్పేది మరొకటి. వదంతులు పుడుతున్నాయట. చెప్పుడు మాటలు విని వాటికి మీరు భయపడొద్దు. వదంతులు 2026 సంవత్సరం అంతం వస్తుందట.
ఉన్నవంతా అమ్మేసుకోరని చెప్పేవాళ్ళు ఉన్నారు. అమ్మేసుకుంటారా? వదంతులకు మీరు భయపడొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజ్యం మీదకి రాజ్యం లేస్తుందట. వదంతులు పుడుతున్నాయి. భారతదేశంలో 2030 సంవత్సరానికి అంతా క్రైస్తవత్వం లేకుండా చేస్తారట. వదంతులు వస్తున్నాయి. 2025 సంవత్సరం 2000 సంవత్సరం కంటే ముందు, అంటే యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి చెప్తా ఉన్నారు, క్రైస్తవత్వాన్ని అంతం చేస్తాం, క్రైస్తవత్వం లేకుండా చేస్తాం. అలెగ్జాండర్ అంటాడు అలాంటి వాడు, హిట్లర్ లాంటి వాళ్ళు ఎంతమంది లేచారు. క్రైస్తవత్వాన్ని అంతం చేయగలిగారా? దేవునికి స్తోత్రం. వదంతులు పుడతా ఉంటాయి, వాటికి మీరు భయపడకూడదు. మీ కుటుంబం మీదకి కొన్ని లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉంటారు. మీ వ్యక్తిగత జీవితానికి కొన్ని లేని వార్తలు పుట్టించే వాళ్ళు ఉంటారు. మీరు ఇలాంటి వారంటనే, మీ బ్రతుకు అలాంటిదంటనే, మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటనే భయపడకుడి. దేవుని వాక్యం చెప్తుంది, అలాంటి వార్తలకు భయపడకుడి. ఒకడు అన్నాడు బైబిల్లో, దేవుని ప్రజలను పట్టుకుని, రే మీ రాజును బయటికి రమ్మను, మీ రాజును పిలిపించు. మా రాజు ఎందుకు రావాలన్నారు? అదిగో పక్కనున్న రాజ్యాన్ని జయించాం, ఎదురు ఉన్న రాజ్యాన్ని జయించాం, వెనుక్కున్న రాజ్యాన్ని జయించాం, ఇదిగో ఇటు పక్కన్న రాజ్యాన్ని జయించాం. మీ రాజ్యం ఎంత? మీ రాజ్యం మా సొంతం అవుతుంది. వీళ్ళన్నారు మీ వల్ల కాదు అన్నారు. ఇన్ని రాజ్యాలు జయించిన మాకు నీ రాజ్యం ఒక పెద్ద లెక్క? అందరికంటే గొప్ప హింస మీకు కలిగిస్తాం, అందరికంటే ఎక్కువ శ్రమలు మీకు పెడతాం, మీ మలమును మీకు తినిపించి మీ మూత్రం మీకు తాపించే పరిస్థితి మీకు వస్తుంది అన్నారు. కానీ వాళ్ళైతే భయపడలేదు. వారు ఉగ్రులై మాట్లాడుతున్న సమయంలో ఈ వార్త రాజునకు వినబడింది. యెషయా గ్రంథం 37వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 36 చదువుకుంటొద్దాం. 36లో కొన్ని మాటలు మనం చదువుకొని ముందుకొద్దాం. అమ్మ 36వ అధ్యాయము 14 నుంచి చదువుదామా? హిజ్కియా చేత మోసపోకుడి, మిమ్మును విడిపింప శక్తి వానికి లేదు, చాలదు. యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించును. ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా మాట అంగీకరింపవలదు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును, తన అంజూరపు చెట్టు ఫలమును తినును, తన బావి నీళ్లు త్రాగుచుండును. అటు పిమ్మట మీరు చావకు బ్రతుకున్నట్లు నేను వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షరసమును గల దేశమునకును, ఆహారము ద్రాక్ష గల చెట్లు గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోదును, మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసపుచ్చుచున్నాడు. హిజ్కియా మోసం చేస్తున్నాడట. వాడు చెప్పే వదంతి చూడండి. మీ రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, యెహోవా విడిపిస్తాడని చెప్తున్నాడు. యెహోవా లేడు, ఏమీ లేడు. యేసయ్య లేడు, ఏమీ లేడు. భక్తి లేదు, ఏమీ లేదు. అన్ని ఒట్టి బూతకం, అన్ని అబద్ధాలు. రబ్షాకే పలుకుతున్న మాటలు ఇవన్నీ కూడా. అష్షూరు రాజు చేతిలో నుండి మీ రాజు తప్పించుకోలేడు. మీరు నమ్ముతున్నారే, ఆ దేవుడు కూడా తప్పించుకోలేదని చెబుతున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత ఈ మనుషులు హిజ్కియా చెవిలో ఈ మాటలు పడేశారు. చూడండి 37 మొదటి వచనం. హిజ్కియా ఈ మాటలు విని తన బట్టలు చించుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఏ మాటలు విన్నప్పుడు కొన్ని వదంతులు వచ్చాయి. దేశం నాశనం అయిపోతుంది, ప్రజలు పతనం అయిపోతారు.
ఈ అందమైన దేశం ఇజ్రాయేలు దేశం ఒకరి సొంతం అవబోతుంది. ఇశ్రాయేలు దేశంలోని యవనస్తులందరూ బానిసలైపోతారు, వారి భార్యలు చెరబడతారు. ఇవన్నీ కూడా విన్నప్పుడు హిజ్కియా ఏం చేశాడు? ఈ వదంతులకు భయపడిపోయాడు. ఈరోజు మనలు కూడా అనేక విధాలుగా భయపెట్టే వాళ్ళు ఉంటారు. భయపడిన వెంటనే హిజ్కియా ఏం చేశాడు తెలుసా? దేవుని మందిరమునకు పోయి అక్కడ ఉంటున్న కొంతమందికి చెప్పాడు, యవన బిడ్డలకి చెప్పాడు. గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమునకు, శాస్త్రియకు షెబ్నానును, యాజకులను, పెద్దలను, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది అందరు ప్లాన్ చేసుకున్నారు, మనం ప్రార్థన చేస్తే కుదరదు, దైవజనం దగ్గరికి మనం వెళ్ళాలి. ఆమేన్. చెప్పండి చెప్పండి. వదంతులకు భయపడి ప్రార్థన చేసుకుంటే సరిపోదట. దైవజనుల దగ్గరికి వెళ్ళండి. దైవజనుడైన యెషయా అక్కడ ఉన్నాడు. యెషయా దగ్గరికి వెళ్ళండి. యెషయా దగ్గరికి పంపించాడు. ప్రార్థన అవసరత మీరు చేసుకోవాలి. దైవజనులకు కూడా ఏం చేయాలి? ప్రార్థన అవసరతలు చెప్పాలి. జరుగుతున్న సంగతులు ఏమిటో చెప్పాలి, వాటిని షేర్ చేసుకోవాలి. ఏమంటే అక్కడ అంతమంది ఉన్నారు, ప్రార్థన చేసుకుంటే సరిపోదా? దేవుడు నీ ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. కానీ దైవజనుని దగ్గర ప్రార్థన, దైవజనుని ప్రార్థన దేవుడు ఆలకించు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీ సమస్యలు మీరు ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి. మీతో పాటు మీరు ప్రార్థన చేసిన అంశాలు తిరిగి దైవజనునికి షేర్ చేయాలి. ఖచ్చితంగా వాటిని తెలియపరచాలి. వాటి విషయమై దైవజనునికి తెలియపరచడం మీకు క్షేమకరం. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. మంచి భక్తిపరుడు, మంచి ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు. 15 సంవత్సరాల ఆయుష్ని తన ప్రార్థన ద్వారా పొందుకున్నవాడు. అంతటి వీరుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంటే అంత మంచి ప్రార్థనాపరుడు, యథార్థవంతుడు. అటువంటి రాజు ప్రార్థన చేసి దేవుడు వింటాడా? వినడా? వింటాడు. కానీ అతనికి ఏం కావాలి? ఇప్పుడు దైవజనుని ప్రార్థన అవసరమే ఉంది. ఆమేన్. ఆమేన్. నీ ఇంటి మీదకి వచ్చిన వదంతు, నీ కుటుంబం మీదకి వచ్చిన, నీ వ్యక్తిగత జీవితం మీదకి వచ్చిన వదంతులను లేక పుకార్లను నువ్వు జయించాలి అంటే నీవు చేసే ప్రార్థనతో పాటు దైవజను కూడా తెలియపరచాలి. నా కుటుంబం మీద ఇలాంటి వదంతులు వస్తున్నాయి, నా సంఘం మీద ఇలాంటి వదంతులు వస్తున్నాయి, నా వ్యక్తిగత జీవితం మీద ఇలాంటి పుక్కాలు పుడుతున్నాయి, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి. దైవజను దగ్గరికి పంపించేట ఏం జరిగిందో చూడండి. వీరు గోనె పట్ట కట్టుకున్న వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిది, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షణయు దూషణ గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. జీవము కలిగిన దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినపడి ఉన్న ఆ మాటను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము అని హిజ్కియాతో వాళ్ళు యెషయాతో చెప్పడం జరిగింది. అప్పుడు యెషయా ప్రవక్త ఏం చెప్పాడంటే, పరిశుద్ధ గ్రంథాలు చూద్దాం. ఆమేన్. వదంతు విని తన దేశమునకు వెళ్ళిపోవును. దేవుని స్తోత్రం కాబట్టి చెప్పాలి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. వదంతులు పుట్టించిన వానికే వణుకు పుట్టించాడు దేవుడు. అర్థమవుతుందా? నీ మీదికి ఎవరైతే వదంతులు పుకార్లు, నీ కుటుంబం మీదికి, నీ సాక్ష్యపు జీవితం మీదికి, నీ పరిశుద్ధమైన జీవితం మీదికి, నీ వ్యక్తిగత జీవితం మీదికి, నీ పిల్లల మీదికి పుకార్లు పుట్టిస్తున్నారో
వారందరికీ ఏం చేస్తాడంటే దేవుడు వణుకు పుట్టిస్తాడు. హిజ్కియా రాజు ఈ మాటలు విని దేవుని మందిరకి వెళ్ళి రాయబడిన ఆ పత్రాన్ని తీసుకెళ్ళి దేవుని మందిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడట. దేవుని స్తోత్రం. దేవుని మందిలో పరిచి ప్రార్థన చేస్తున్నాడు. అనుభవాలు మనకు అవసరం. మన మీద వచ్చే పుకార్లను, వదంతులను జయించాలంటే మనం కొన్ని ప్రార్థనలు తప్పకుండా చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేశాడంటే సరిపోతుంది కదండి. అక్కడ ప్రార్థన చేశారంటే సరిపోతుంది. కానీ దేవుని మందిలోకి వెళ్ళి ఆ పత్రమును పరిచి అని రాయబడి పరిచి దాని మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నారు. కొన్ని పద్ధతులు మనకు అవసరం ప్రార్థనలో. నువ్వు కూడా లేనిపోని వదంతులతో బాధపడుతున్నావేమో. దేవుని ఆత్మ మీ మధ్య ఉన్నది. భయపడద్దు. వదంతులకు భయపడి నువ్వు కృంగ తీసుకోవద్దు. బలహీనుడు కావద్దు. దేవుడు నా ప్రార్థన వినలేదే అని చెప్పేసి నువ్వు నిరసించిపోకూడదు. దేవుని సన్నిధిలో మరింత బలం తెచ్చుకొని ప్రార్థనా పూర్వకంగా ఎప్పుడైతే నువ్వు ఏమేమి తిట్టాడు అవన్నీ రాసుకో, ఏమేమి అన్నాడు అన్ని రాసుకో. ఆమేన్, అన్ని రాసుకో. ఒంటరిగా దేవుని మందిలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఆ పత్రం మీద చేయిబెట్టి ప్రార్థన చేయి. ఏం జరిగిందో తెలుసా? ఇన్ని మాటలు మాట్లాడారే, నేను తిట్లు తిట్టాడే. 185,000 మంది కత్తి పట్టుకుని చచ్చిపోయారు. ఎన్ని వేల మంది? 185,000 మంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం పుకార్లకే, ఇశ్రాయేలు ప్రజల మీద వచ్చిన వదంతికే వాళ్ళు ఎంతమంది చచ్చారు? 185,000 మంది. అశ్షూరు రాజు ఎట్లా చచ్చిపోయాడు తెలుసా? తన దేవుని మందిరంలోకి వెళ్ళి దేవతకు బలి అర్పణ చేస్తుండగా తన కుమారులు వచ్చి అతను పొడిచి చంపేశారు. కొడుకుల చేతలు చచ్చిపోయాడు. దేవుని ప్రజలతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు. దేవుని స్తోత్రం. మనం అనుకున్నంత ఈజీ కాదు. అందుకే మీరు దేవుని విషయంలో, దేవుని బిడ్డల విషయంలో ఒక మాట మాట్లాడే ముందు లేక ఒక పుకారు పుట్టించేటప్పుడు కొంచెం ఆలోచించాలి. జాగ్రత్త. అది నీకే రివర్స్ అయ్యే సమయం వస్తుంది. ఏ పుకారును పుట్టించవద్దు. ఆమేన్. వదంతులు కల్పించొద్దు. దేవుడు వదంతి పుట్టిస్తే నీవు బతుకుతావా? తెల్లవారేసరికి కేవలం గాలి వచ్చి చచ్చిపోయింది. దేవుడు తలుసుకుంటే మన పక్షాన్ని నిలబడితే ఏమైనా చేయగలడు. ఆమేన్. అయితే నువ్వు భయపడకుండా ధైర్యంగా నిలబడాలి. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. మరొక మాట కూడా నేను మీతో చెప్తాను. అది ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 42 11వ వచనం చూద్దామండి. అవును, మీరు బబులోను రాజుకు భయపడుచున్నారే, అతనికి భయపడకుడి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరికి భయపడకూడదట? రాజులకు భయపడకూడదట. మీకు రోడ్డు మీదకి వచ్చింది మందిరం లేపేస్తాం. మీ మందిరంలో లేపేస్తాం. ఆరాధన జరగకుండా ఆపేస్తాం. భయం ఉంటుందా ఉండదా? చెప్పండి. భయం ఉంటుందా ఉండదా? మీరు ఆదివారము సరిగ్గా డ్యూటీకి రావట్లేదు, మీ ఉద్యోగాలు చేసేస్తాం. స్తోత్రం. బీటెక్ చదువుకున్నారు, ఇప్పుడే ఉద్యోగాలు వస్తాయమ్మా అంటే అందరికి ఉన్నాయి లేవో దేవుడు మా కొరకైతే ఉద్యోగం ఇచ్చాడని చెప్పాలి. స్తోత్రం కలుగును గాక. నువ్వు ధైర్యంగా చెప్పాలి. రాజులు అంటారు, సేవకులను భయపెడతారు, మందిరాన్ని కూల్చేస్తామంటారు.
ఈనాటి ప్రభుత్వాలు కొన్ని మందిరాలు మూయించేస్తున్నారు దగ్గరుండి. ఒకానొక సందర్భం జరిగిన వాస్తవం చెప్తాను మీకు. కొన్ని సంవత్సరాల క్రిందట తమిళనాడు ప్రాంతంలో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోహన్ సి లాజరస్ గారు పరిచర్య చేస్తున్న రోజులు అవి. ఆమె వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అంట ఆదివారం. ఈ జనం ఏంటి, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అని దగ్గరున్న వాళ్ళని అడిగితే, ఇక్కడ పాస్టర్ గారు ఉన్నారు మోహన్ సి లాజరస్ గారు అని, ఆయన దగ్గరికి ప్రార్థనకి వెళ్తున్నారండి అని చెప్పారు. ఇది ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది, ఈ మందిరాన్ని తీసేయండి అన్నారు. ఈ మందిరాన్ని లేపేయండి, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ ఎక్కడైనా కట్టుకోమని చెప్పారు. మోహన్ సి లాజరస్ గారు ఈ విషయాన్ని చేరదీశారు. పక్కనున్న ఒక ఆయన క్రిస్టియన్ అంటారు, మీరు ఎవరితోనే పెట్టుకోండి కానీ ఆ పాస్టర్ గారితో వద్దండి, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తారు, మీకు ఇప్పుడే కొత్తగా అధికారులకు వచ్చినట్టున్నారు, ఆయన గురించి మీకు సరిగ్గా తెలియదు, ఉన్న 10 ఓడగొట్టుకుంటారు, నా మాట వినండి అని చెప్పారట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటి అంత పవర్ అయినా? ఆయన పవర్ కాదండి, ఆయన దేవుడు పవర్. స్తోత్రం. ఆయన దేవుడు శక్తివంతుడు. అలాగే హైదరాబాద్ పట్టణంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజు, అది ఫస్ట్ టైం, అప్పుడు భక్తి సింగ్ గారు సేవ చేస్తున్నారు. అది మంచి రోడ్లో ఉంటుంది భక్తి సింగ్ గారి పరిచర్య. ఆ స్థలం కావాలని కోరుకున్నారంటే ఎన్టీ రామారావు గారు. దగ్గర ఉన్న వాళ్ళని చెప్పి, రేయ్ ఆ మందిరాన్ని ఖాళీ చేసి ఆయన ఎక్కడైనా కోరుకోమని చెప్పి అక్కడ మందిరం కట్టిద్దాం, మనకు అది చాలా సెంటర్ పాయింట్, అది కావాలి మనకు అని చెప్పారట. సరే అని చెప్పేసి ఒక 3-4 వెళ్ళిపోయారు భక్తి సింగ్ గారి దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత భక్తి సింగ్ గారు ప్రార్థనలో ఉన్నారట. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు, వీళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. ఏమంటే భక్తి సింగ్ గారు ముఖ్యమంత్రి గారు పంపించారు, మాట్లాడాలట. ఆ చర్చికి వచ్చాయని ఒక ఆయన ఉన్నాడట, నేను రానురా అయ్యగారు, చాలా భక్తిపరుడు, ప్రార్థన పరుడు, నేనైతే రాను, మీరేమన్నా మాట్లాడండి అని చెప్పేసి ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. సరే అనేసి ఆయన ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చేంత వరకు కూర్చున్నారు. ఏమొచ్చారంటే, మమ్మల్ని ముఖ్యమంత్రి గారు పంపించారు. ఏంటి విషయం? ఇక స్థలం ఖాళీ చేయాలంట, మీరు ఎక్కడైనా తీసుకోండి, ఇది కావాలంట. ఈయన అన్నాడంట, ఇది దేవుడు నాకు ఇచ్చిన ప్లేసు, ఈ మందిరాన్ని స్థలం నేను ఇవ్వను, ఒకవేళ ఆయన ఖచ్చితంగా కావాలంటే ఇస్తాను, తర్వాత ఆయన ఉండడని చెప్పండి అన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఉండడంట అని చెప్పండి. ఇలాగే చెప్పాలా? ఇలాగే చెప్పండి. ఆయన వెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పారంటే, ఎన్టీ రామారావు గారికి, సార్ మందిర స్థలం అయితే ఇస్తారంట, మీరైతే బతకరంట సార్ అన్నట్టు. వద్దులేరా నాయన, మనకెందుకు వచ్చింది ఆ స్థలం, ఇంకోటి తీసుకున్నాంలే మనమే. దేవుని స్తోత్రం. రాజులకు భయపడకుడి, రాజులకు భయపడకుడి, వారు పెట్టే నిందలకు, హింసలకు భయపడకుడి. వారు ఏమైనా చేయాలని ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని భయపెడతారు, మీ అధికారులు మిమ్మల్ని భయపెడతారు, ప్రార్థనకి వెళ్ళొద్దు అంటారు, ప్రార్థన చేసుకోవద్దు అంటారు. ఒకనొక మందిరంలో ఓ పాస్టర్ గారు, ఓ ఉద్యోగస్తుడు ఆదివారం మందిరానికి వెళ్ళాడట. వాళ్ళ ఆఫీసర్ అన్నాడంట, నీకు ఉద్యోగం కావాలన్నా దేవుడు కావాలన్నా ఒకటే తీర్మానం చేసుకో. నాకు దేవుడే కావాలి సార్ అన్నాడట. అయితే ఉద్యోగానికి రాజీనామా చేసిపోన్నాడు. చేస్తా సార్, నాకేం అవసరం లేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాడంట. పాస్టర్ గారికి చెప్పాడు, సార్ నాకు దేవుడు కావాలా, మందిరం కావాలంటే, నాకు దేవుడు ఆఫీస్ కావాలంటే నేను దేవుడు కావాలని వచ్చాను సార్ అంటే సాక్ష్యం నిలబెట్టి చెప్పాడు. సాక్ష్యం చెప్పిన తర్వాత గద్దించిన అధికారికి ఆ రాత్రి నిద్రపట్టలేదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడితే నువ్వు ఏ అధికారికి భయపడవు. భయపడతావండి? భయపడతామా? ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు, అధికారులతో మనం కొంచెం అణిగి ఉండాలి, వాళ్ళ సపోర్ట్ మనకు ఉండాలి. సపోర్ట్ ఎవరికి కావాలి చెప్పండి? సపోర్ట్ ఎవరికి కావాలా? లేని వాళ్ళకు, నడవలేని వాళ్ళకు సపోర్ట్ అవసరం. పరిగెత్తేటోళ్ళకి ఏం అవసరం? అవసరం లేదు కదండి.
ఇప్పుడు లేనులకు లేపే వాళ్ళు కావాలి, నడవలేనులకు నడిపించే వాళ్ళు కావాలి. పరిగెత్తడానికి ఏం అవసరం? అది పరిగెత్తడానికి అవసరమే లేదు. దేవుని మీద ఆధారపడిన వారికి ఏ సపోర్ట్ అవసరం లేదు. అధికారులు సైతం మన దగ్గరికి వచ్చి మోకరించాలి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు ఎవరైనా రానివ్వండి, వారికి మాత్రం మనం చెప్పాలి. చెప్పండి, లంచం తీసుకుంటే భయపడతారు. వాళ్ళ దగ్గర ఏదైనా ఆశిస్తే భయపడాల్సిందే. అవునా కదా? ఏ అధికారికి భయపడాల్సిన అక్కర్లేదు. ఎవరికైతే భయపడదు. బైబిల్ అది చెప్తుంది. మీరు భయపడుతున్నారు, వారికి భయపడుతున్నారు, మీరు వారికి భయపడద్దు. మరి ఏమి చేసుకోలేరు మనల్ని. వాళ్ళ చేత ఏమి కాదు. ముఖ్యంగా క్రైస్తవుని చేసుకోవడం ఎవడి వల్ల కాదు. యేసయ్యకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుని గెలకడం ఎవడి వల్ల కాదు. మొన్న పిఠాపురం ప్రాంతంలో ఓ చర్చిని మూతే ఇచ్చారు కొంతమంది హిందువులు వచ్చి. ఆదివారానికల్లా వాళ్ళే ఒక అధికారి దగ్గరుండి మర్యాద ఈ చర్చి తెరచండి అని చెప్పాడు. స్తోత్రం కలుగునుగా. మళ్ళా ఆదివారానికల్లా ఆరాధన జరిగింది ఆ చర్చిలో. ఆ ఏరియా ఎంఆర్ఓ గారు వచ్చి, దయచేసి క్షమించాలి, వాళ్ళు చేసినవి తప్పే, మీరు తిరిగి ఆరాధన చేసుకోండి. మరి ఎవరు మాట్లాడారో మనకు తెలియదు. అధికారులకు మీరు చెప్పండి. అధికారులకు మీరు, మీ పైన కొంతమంది అధికారులు ఉంటారు, వారికి భయపడాల్సిన అక్కర్లేదు. ఒకవేళ మీరు తప్పు చేస్తే భయపడాలి. అవునా? తప్పు చేయడానికి భయం ఉంటుందా? చెప్పండి. భయపడేవాడు ఎవడు? తప్పు చేసిన వాడు భయపడతాడు, నేరం చేసిన వాడు భయపడతాడు, అబద్ధం ఆడిన వాడు భయపడతాడు. కాబట్టి మనం అధికారులకు భయపడాల్సిన కర్ర లేదు. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట నేను చదివిస్తా. యెషయా గ్రంథంలో 51, యెషయా గ్రంథం 51 7వ వచనం చూద్దామండి. మనుషులు పెట్టు గట్టి చెప్పాలి. మనుషులు పెట్టు నిందకు భయపడకూడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా కుటుంబాలలో ఈ విషయాలు, సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి దుర్ఘటనలు ముఖ్యంగా కొన్ని చూసి కొన్ని చూడనట్టుగా, చూడకపోయినా నిందలు కలిగిస్తూ ఉంటాయి. నిజం కానిదే నింద. గుర్తుపెట్టుకో, నిజం కానిదే నింద. జరిగిన వాస్తవం చెప్తాను మీకు. గుంటూరు యేసయ్య గారు సేవ చేస్తున్న రోజుల్లో ఆయన ఆరంభం, సేవ పరిచర్య ప్రారంభం, ఆయన కోరికి పరిచర్యకు వచ్చారు. ఆయన ఒక రూమ్ గది ఇచ్చారు, ఒక గది ఇచ్చారు. మీరు బాగా వినాలి. ఒక గది ఇచ్చారు. ఒక గది ఇచ్చిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుని తిరిగి ఆయన పరిచర్యకి వెళ్ళిపోయాడు. ఓ తల్లి అలాగ ప్రార్థన చేసుకోవడానికి మందిరానికి వచ్చి యేసయ్య గారికి ఇచ్చిన రూమ్ని అలా తొంగి చూసిందట. తొంగి చూస్తే ఆయన పరుపు మీద మల్లెపూలు కనపడ్డాయట. ఏం కనపడ్డాయి? యేసయ్య గారికి ఇచ్చిన రూమ్ మీద, ఆ పరుపు మీద మల్లెపూలు కనపడ్డాయి. ఆయన ఏమో మందిరంలో వాక్యం చెప్పడానికి ఆయన వెళ్ళిపోయారు. ఆయనకి ఇచ్చిన రూమ్లో మల్లెపూలు చూసిన ఏమే, అబ్బో మంచి భక్తిపోడు అనుకున్నానే, మంచి ప్రార్థన పోడు అనుకున్నాను, అంత మోసగాడా అని చెప్పేసి మీలాంటి వాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు. అమ్మా, నీకు నాకు మధ్యలో ఉండాలా, ఎవరు చెప్పాకు, యేసయ్య గారి మనసు మీద మల్లెపూలు ఉన్నాయని. ఆడ చెప్పిన మాట ఇంకో తల్లికి వెళ్ళి నీకు నాకు మధ్యలో ఉండాలి, ఎవరి మధ్యలో ఉండకూడదని ఆమెకు అదే మాట చెప్పిందట. ఇలాగున ఊరెళ్ళ పుకారు పుట్టించింది.
యేసన్న గారి మీద పెద్ద నింద పడింది. ఏంటి ఇప్పుడు? ఇన్నాళ్ళు ఊరికి ఇన్నకుండా ఆమె మల్లెపూలు చెప్తే ఇన్నోళ్ళు ఏం చెప్పారు తెలుసా? యేసన్న గారి ఇంట్లో, యేసన్న గారికి ఇచ్చిన వాళ్ళు ఒక అమ్మాయి ఉండిందంట. మల్లెపూలు పోయి ఇప్పుడు ఏమొచ్చింది? మల్లెపూలు పోయి ఏమొచ్చింది? ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. యేసన్న గారికి మాట వినపడి బాగా బాధపడ్డాడు. సంఘం అంతా కూడా చీలిపోయింది. ఆ మల్లెపూలకు కారణమైన ఓ తల్లి ఓ రోజు ఆ ఊరికి వచ్చిందట. అప్పుడు ఎప్పుడో వచ్చింది, మళ్ళీ ఆ ఊరికి వచ్చింది. మందిరానికి వెళ్దాంపా యేసన్న గారి మందిరానికి అని చెప్పారు. మేము ఆ మందిరానికి వెళ్ళట్లేదు, 2 ఏళ్ళు అయింది. ఏమైందంటే యేసన్న గారు మంచం మీద మల్లెపూలు కాదే ఆ అమ్మాయి కనపడిందట. మల్లెపూలు కనపడ్డాయా? అది కాదే. ఒకరోజు ఆ రోజు విషయం ఏమి చెప్తుందంట. అప్పుడు ఆ రోజు పాప ఏడుస్తుంటే పాపను బయటికి తీసుకొచ్చి ఇక్కడ ఆయనకి ఇచ్చారు. నాకు తెలియదు ఆ మందిరం, ఆ రూమ్ ఏదో రూమ్ కనపడితే ఆ చలిగాలికి ఎందుకు అని చెప్పేసి నేను పాపను తీసుకొచ్చి ఆ మంచం మీద పడిపెట్టి జోకొట్టి నేను మందిరం దాకా నడుచుకుంటూ వచ్చాను. ఆ పిల్ల జుట్టాల్లో పిక్కొని మల్లెపూలన్న మందిరంలో ఆడ పడేసి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. నేను పూలు పెట్టాను కదా, ఎక్కడ పడేసావు అంటే అక్కడ పడేసానిందంట పాప. ఈ పాప పడేసిన మల్లెపూలు యేసన్న గారి మీదకి ఏమయ్యాయి? నింద వచ్చి పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూసింది ఒకటి, నిందేసేది ఒకటి. అప్పుడు ఈ తల్లి అనిందట, మల్లెపూలు చూసిన తల్లి, ఎంత పని చేశాను నేను, ఎంత పని చేశాను. సంతోషమ్మకు చెప్పాను, రుతమ్మకు చెప్పాను, మార్తమ్మకు చెప్పాను, రాజమ్మకు చెప్పాను, స్తోత్రం, అందరికి చెప్పానే. మా ఇద్దరి మధ్యలో ఉండాలని చెప్పి ఊరల్లా చాటింపేశాను అని చెప్పేసి యేసన్న గారి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించండి. యేసన్న గారు అన్నారట, సంఘం అంతా నాశనం అయిపోయింది, అయినా నువ్వు చెప్పిన మాట నాకు ధైర్యాన్ని ఇచ్చింది. దేవునికి స్తోత్రం. నా నింద తొలగిపోయింది, నాకు ధైర్యం ఇచ్చింది. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసింది తెలుసా? మళ్ళీ మార్తమ్మ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్తా ఉంది, మల్లెపూలు కాదంటే అది పసిపిల్లి వేసినదంట అని మళ్ళీ ఊరల్లా ఈ తల్లి సాటింపేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. నిజాన్ని అబద్ధాన్ని నిజం చేసేది ఆ నింద. ఈరోజు అనేక విధాలుగా కొంతమంది నిందలేస్తూ ఉంటారు. ప్రతిదానికి అనుమానించటం, ప్రతి వాటికి అనుమానించటం, చూడని దానికి కాని దానికి. అవునా? అవునా కదా? దేవుని వాక్యం చెప్తుంది, నిందకు భయపడకుడి. ఆ ఇంట్లో నీకేం పని? ఆ ఇంట్లో నీకేం పని? ఓసారి జరిగిన వాస్తవం చెప్తాను. చింతకుంట్లో నేను బైక్ వేసుకొని నంద్యాలకి వెళ్తున్నా. బాగా వినాలి. నంద్యాలకి వెళ్తుంటే మా చర్చి సిస్టర్ ఒక ఆమె, అన్న డాడీకి బాగాలేదన్నా, నేను అక్కడ హాస్పిటల్ దాకా దిగుతా, ఏమనుకోకుండా నీ బైక్లు ఎక్కుతాను. ఎక్కువమ్మా, అందులో తప్పే ఉంది, ఎక్కువ. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? మామూలుగా చెప్పండి, చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మనోళ్ళు మంచోళ్ళ? మనుషులు మంచోళ్ళ? మనసు మంచిదా? ఏమబ్బా ఆయన బైక్ మీద ఎక్కించుకుని బాయా, వాళ్ళ అవసరతలే ఉన్నాయి, మనకేం తెలుసు. యేసయ్యకు స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం మేలు చేయాలనుకుంటాం, మనకేమవుతుంది? కీడెదురవుతుంది. మనం ఉపకారం చేయాలనుకుంటాం, కానీ అపకారం వస్తుంది. అయినా మనం చేయక తప్పదు. కొన్ని సందర్భాలు, కొన్ని అవసరతలు తీర్చక తప్పదు. ఇప్పుడు వారికి మనం ఖచ్చితంగా హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయాలి. వద్దా చెప్పండి? నేను ఎక్కించుకోకుండా అమ్మ నా మీద నిందపడుతుంది, నేను ఎక్కించుకొని తల్లి అంటే పొద్దున మందిరానికి వస్తుందా?
వస్తుందా? నా చావు బ్రతుకుల మధ్య మా నాన్న ఉన్నాడంటే నువ్వు ఎక్కించుకోలేదు అన్నారు. నువ్వేం సేవకుడివి, నువ్వేం బాధకుడివి అన్నారా? దేవునికి స్తోత్రం. నిందకు ఏం చేయకూడదు, మనం భయపడకూడదు. మనకేం కలుగుతుందని చెప్పినా మనం భయపడకూడదు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో కళ్ళకు కట్టినది కూడా అబద్ధమే, కళ్ళకు కనపడింది కూడా అబద్ధమే. నమ్మిన వాళ్ళ అల్లు చెప్పండి, నమ్మిన వాళ్ళ అల్లు చెప్పండి. యేసయ్యకు స్తోత్రం కలుగునుగాక. మనం చూసింది నిజం అనుకుంటాం, వినపడిందే అబద్ధం రా నాయన అంటే చూసింది కూడా అబద్ధమే కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు. నేను ఒక ప్రాంతంలో కర్నూలు దగ్గర సేవ చేస్తున్నప్పుడు, ఆ ఊరికి గొందిపర్ల, కర్నూలు నుంచి గొందిపర్లకు ఒకటే బస్సు, ఉదయం సాయంత్రం ఒకటి మాత్రం బస్సు తిరుగుతుంది. ఆటోలు కూడా చాలా తక్కువ తిరుగుతాయి, బైక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ ప్రాంతంలో తిరుగుతారు. అది ఉదయకాలం మార్నింగ్ బస్సు మిస్ అయింది సిస్టర్ గారికి. అన్నయ్య మీరు తప్పుగా అనుకోవద్దండి, నాకు బస్సు మిస్ అయిపోయింది, ఆ ఫ్యాక్టరీ దగ్గర నన్ను డ్రాప్ చేయండి, దారిలోనే కదా అండి. నేను ఒక సేవకుడిగా ఆమె మనసును అర్థం చేసుకొని బైక్ ఎక్కించుకున్నా. ఇప్పుడు సడన్గా పాస్టర్ గారు ఆ విషయం చూశారనుకోండి, ఏమంటది? మా ఆయన బంగారు అంటదా? అంటదా? నిలబెట్టదండి? అంగి పట్టుకొని నిలబెట్టదా? స్తోత్రం. కళ్ళతో చూసినవి కూడా ఏమవుతాయి కొన్ని సందర్భాల్లో అబద్ధమే. కాబట్టి నింద వేయకూడదు, నిజాలు ఏమిటో తెలుసుకోవాలి. ప్రతిదానికి కూపి లాగి అది భూతద్దం పెట్టి చూస్తూ ఉంటే జరగని పని. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నిందకు మీరు భయపడకూడదు. నిందకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడంట చెప్పండి గట్టిగా. నిందకు ప్రతిగా రెట్టింపు గట్టిగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్యక గర్భవతి అయింది. పొగిడింటారా నిందించుటారా? పొగిడింటారా నిందించుటారా? మీ ఊర్లో ఒక కన్యక గర్భవతి అయితే మీరేమంటారు? మరియమ్మ తల్లే అంటారా? వాక్యం తెలిసిన వాళ్ళే అనరు, వాక్యం తెలిసిన వాళ్ళే అనరు. మీ ఊర్లో ఒక కన్యక గర్భం దలిచిందంటే అనుకున్నా, అది వాని అంబడి తిరిగేటప్పుడే అనుకున్నది. ఆ ఇంటికి వెళ్ళేటప్పుడే అనుకున్నా, ఒంటరిగా వెళ్ళేటప్పుడే అనుకున్నా, అది అక్కడే ఆశలో ఉన్నప్పుడే అనుకున్నా. ఎన్ని నిందలేస్తారు తల్లి. వందనాలమ్మా మీకు అందరికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఆ రోజుల్లో మరియమ్మ గారిని ఏమని అంటారు? ఎంత బంగారు తల్లి, ఎంత పని చేసేవే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? వీధిలో వాళ్ళు ఒప్పుకుంటారా? చెడపుట్టావు కదే మా ఇంట్లో, మా కొంపలో. మరియమ్మ గారు ఓర్చుకున్నారు. ఎందుకో అది నింద అని తెలుసు ఆమెకు. నిజం ఏమిటో ఆమెకు తెలుసు. ఫైనల్గా యేసేపు కూడా ఆమెను రహస్యంగా విడనాడాలనుకున్నాడు. ఎందుకు తెలుసా? ఈ అవమానం భరించకంటే, ఈ నిందలు పడే కంటే ఆమెకు విడాకులు అంటే అప్పుడు లేవు కాబట్టి విడనాడాలనుకున్నప్పుడు దేవుడి దూత ప్రత్యక్షమై చెప్పారు. ఏమని? ఇది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది అని చెప్పినప్పుడు ఆమెను చేర్చుకున్నాడు. యేసయ్యకు స్తోత్రం. ఇప్పుడు యేసేపు మరియమ్మ ఇద్దరు పోతా ఉంటే ఈయనకి ఎంత సిగ్గులేదురా? యేసేపు నన్నిన్నారండి. యేసయ్యకు స్తోత్రం, హల్లెలూయా. వీడికి ఎంత సిగ్గులేదురా? ఎవరితోనో కడుపు చేసుకున్నది అంత తిరుగుతూ ఉన్నాడు వీడు. అన్ని జనులైనా అంత బూతులు తిట్టారేమో కానీ మనోళ్ళు మామూలుగా తిడతారా అండి? యేసేపు అన్ని నిందలు పడ్డాడు, మరియమ్మ గారు అన్ని నిందలు పడ్డారు. అందుకే ఈరోజు ఏమయ్యారు తెలుసా వాళ్ళు? హల్లెలూయా. పునీత జోజప్ప గారు, పునీత మరియమ్మ గారు స్తోత్రం దేవుళ్ళుగా కొనియాడబడుతున్నారండి.
రెట్టింపు ఘనత వారికి వచ్చింది. వాళ్ళు ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఆర్సీఎం చర్చిలో జోసెఫ్ గారికి, మరియమ్మ గారికి ప్రత్యేక ప్రార్థన. యేసు ప్రభును వారిని మమ్మల్ని మా కొరకు ఏడుకోండి, మా కొరకు బ్రతిమలాడుకోండి. వేలాంగిని ఎంతమంది వెళ్ళొచ్చుంటారు, చూసింటారు. ప్రత్యేక దేవాలయం కట్టారు వేలాంగిని కోసం. స్తోత్రం. మీకు అర్థమవుతుందా? రెట్టింపు ఘనత దేవుడిస్తాడు. దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. నిందకు భయపడొద్దు, వదంతులకు భయపడొద్దు, రాజులకు భయపడొద్దు. చివరిగా ఒక మాట నేను ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి, చివరి 14వ వచనం అనుకుంటా. ఓసారి చూడండి. 14. మీరొకవేళ నీతి నిమిత్తం శ్రమ పడినను మీరు ధన్యులే. బెదిరింపులకు, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేనికి భయపడకూడదు? మన ఇంటి మీదకి వచ్చి బెదిరిస్తారు కొందరు. ఈ రోజుల్లో ఏ వచ్చిన తర్వాత, వచ్చిన తర్వాత మనం కాని దాన్ని కూడా మనది చేసి భయపిస్తారా? భయపిరా? మనం కాదు అక్కడ, కానీ మనం ఉన్నట్టుగా చేసి, మన పిల్లలు ఉన్నట్టు చేసి, మన భార్యలు ఉన్నట్టు చేసి, మన భర్తలు ఉన్నట్టు చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదిగో పలానా చోట నువ్వు ఉన్నట్టు, నీతో డ్రెస్సులో నువ్వు ఉన్నట్టు నిన్ను బెదిరిస్తారు. నీ సొమ్ము లాక్కుంటారు, నీ అడ్రస్ తీసుకుంటారు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ చేస్తారు. అన్ని కోణాల్లో నేను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దేవుడు అంటున్నాడు, శ్రమ పడినను మీరు ధన్యులే. స్తోత్రం. కానీ బెదిరింపులకు భయపడకండి. కొందరు బెదిరించారు, శ్రమ పెట్టారు. పౌలు శీలను శ్రమ పెట్టారు, బెదిరించారు. బెదిరిస్తే భయపడ్డారా? పోయి చెరసాల్లో కూర్చున్నారు. ఆమేన్. చెరసాల్లో కూర్చొని పాటలు పాడుతూ ఉంటే ఏమైంది? చెరసాల ఏమైంది? చెరసాల ఏమైంది? దేవునికి స్తోత్రం. పునాదులు కదిలిపోయాయి. మీరేం భయపడద్దు. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. నీ ఇంట్లో దేవుని ఆత్మ నీలో ఉంది. బైబిల్ చెప్తుంది, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, నీలో ఉన్నవాడు లోకంలో కంటే. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ లోకములో ఉన్న దురాత్మల కంటే ఎన్ని ఆత్మలన్నా ఉండని యువతల దేవుని శక్తి ఒకే ఆత్మ. ఆమేన్. ఎన్ని దురాత్మలైనా చెండాడేది దేవుని పరిశుద్ధాత్మ. ఆత్మ నీలో ఉంది కనుక దేనికి భయపడదు. ఉద్యోగం వచ్చినా ఒకటే చెప్పాలి, రాకపోయినా ఒకటే. పంట పండినా ఒకటే, పండగ. నిన్ను పోషించువాడు నీ దేవుడైన యెహోవా. నీ దరిద్రత కట్లు తెంచేవాడు నీ దేవుడైన. నువ్వు దాన్ని చూస్తున్నావు, పంటను చూస్తున్నావు, నీ దేవుడిని చూడట్లేదు. నువ్వు కూలి పనిని చూస్తున్నావు, నువ్వు దేవుడిని చూడట్లేదు. వ్యాపారంలో వచ్చి రాబడిని చూస్తున్నావు, నువ్వు దేవుడిని చూడట్లేదు. నేనెవరిని చూస్తాను తెలుసా? నన్ను దేవుడు ప్రేమించిన సంఘాన్ని చూస్తాను. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుని ఆత్మ సంచరిస్తుండగా మీరు హల్లెలూయా అన్నప్పుడల్లా దేవుని ఆత్మ మీలో అల్లాడుచుండెను. స్తోత్రం. గట్టిగా గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. కనుక మీరు దేనికి భయపడనక్కర్లేదు. ఏ విషయానికైనాను భయపడి 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 తిండి లేకుండా, నీళ్ళు లేకుండా, నిద్ర లేకుండా ఏమైపోతారు తెలియదు? శవాలు అయిపోయినట్టుంటారు. ముఖం పేలిపోయింటుంది, గుడ్లు లోపలికి పోయి గుంతలు వాడి కళ్ళు. ధైర్యంగా దేవుని బట్టి బ్రతకాలి. స్తోత్రం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. తాళు వంచని ప్రార్థన చేసుకుందాం.